శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉండి నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 4th మే నుంచి, అంటే 4వ తారీఖు మే నుంచి 10th మే వరకు కూడా ఈ వారం రోజులు వార ఫలితాలు 12 రాసుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. దానికంటే ముందర కొద్దిగా నా గురించి చెప్తానండి. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ కన్సల్ట్ చేయవచ్చు. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు. 7075389589 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి. మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. మన ఆది ఆస్ట్రాలజీ తరఫున ముహూర్తాలు పెడుతూ ఉంటాము. అలాగే మ్యాచింగ్, అంటే భార్యాభర్తలకు మ్యాచింగ్, అంటే వివాహం జరిగే ముందర చేస్తారు కదా, వధూవరుల యొక్క జాతకాల పరిశీలన అంటాం కదా, అది మన దగ్గర చేస్తామని పక్కాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతేకాకుండా ఒడుగు ముహూర్తాలని, చక్కగా మంచి మంచి ముహూర్తాలన్నీ కూడా నేనే మా ఆది ఆస్ట్రాలజీ తరఫున చేస్తుంటాను. ఆల్మోస్ట్ 35 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అంటే పెద్ద గొప్ప ఏం కాదు. నేను 1990లోనే స్టార్ట్ చేశాను. 1985 నుంచి తెలుసు నాకు. 90 నుంచి బాగా నేర్చుకున్నానండి నేను. కాస్ట్ అకౌంటెంట్ నేను. సరే, అది పక్క పెడదామండి ముందర. సరే, మీ తెలుసుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి. అంతేకాకుండా నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సో మీరు నా వీడియోస్ లైక్ చేస్తారని, నన్ను ప్రోత్సహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం 4th మే నుంచి 10th మే వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి తులారాశి వారికి చెప్పవలసిన విషయం లేదండి. ఈ వారం మొత్తం కూడా జర్నీస్ చేస్తూ ఉంటారు మీరు. షార్ట్ జర్నీస్, లాంగ్ డిస్టెన్స్ జర్నీస్, ఫారిన్ కంట్రీస్. పక్కకు పెడితే మరి డబ్బులు ఉండాలి కదా, మరి నాకు ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలంటే అంటారు మీరు. ఆ డౌట్ వస్తుంది. వెళ్తారు, డబ్బులు వస్తాయి కూడా. సమయానికి మీ చేతికి, మీ జోబులో డబ్బులకి ఏమాత్రం ఇబ్బంది పడరు. మీకు రావాల్సిన ధనము వచ్చి తీరుతుంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా ఎర్న్ చేస్తారు. ఉద్యోగ రీత్యా, వ్యాపారాల రీత్యా, ఏదో విధంగా మీకు ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుంది. ఇంకా చెప్పాలంటే చక్కటి భోజనం, ఎక్కడికి వెళ్ళి పిలిచి మరీ భోజనం పెడతారు. ఇప్పుడు నేను అనుకోండి గబుకొని మర్చిపోతూ ఉంటాం. మర్చిపోవడం అంటే 1 గంటకో 2 గంటలుగా షూటింగ్లో ఉండే అలా జనరల్గా నేను ఉదాహరణ చెప్తాను అనుకోండి, సమయానికి భోజనం చేయలేకపోవచ్చు. కానీ మీరు మాత్రం సమయానికి భోజనము, ఎక్కడున్నా సరే భోజన వసతులు మీ జాతకం ప్రకారం ఆధారపడి ఉంటాయి. చదువు బాగా వస్తుంది, ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా గాయకులకి వాళ్ళ స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందండి. మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బందులు పడుతుంటారు, ఆలస్యం అయిపోతుంటుంది ప్రయాణంలో. మీ తోబుట్టువుల్లో ఒకరికంటే ఒకరి చిన్న ఇబ్బందులు, ఫైనాన్షియల్ ఇబ్బంది, చిన్న ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. ఏదైనా చదువు విషయంలో మాత్రము తులారాశి వాళ్ళకి ఏ ఆటంకాలు ఉండవు. మీ తల్లిగారికి స్టేటస్ బాగుంటుందండి, ఆవిడకి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే వ్యవసాయదారులు కూడా భూములు వాళ్ళకి బాగుంటాయి. ముఖ్యంగా వాళ్ళకి ఏంటంటే పంటలు నష్టాలు రాకుండా ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది. ముఖ్యంగా అండి సంగీత కళాకారులకి చాలా బాగుందండి. అంటే 4th భావం చూస్తాం కదా, సంగీతం వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. బాగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. వేద శాస్త్రాలు అభ్యసించే వాళ్ళకి, చదివే వాళ్ళకి మరింత అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా మీ బుధ శుక్రులు, శని రాహువులు ఆరోపణలు ఉండడం వలన గవర్నమెంట్ ప్రొవిషన్లు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఎదురు లేకుండా సక్సెస్ అవుతూ ఉంటారు. అలాగే వాళ్ళకి సేవకాజనం ఉంటారు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మీరు కూడా సేవకాజనం పని చేసి పెట్టేవాళ్ళు. అలాగే శత్రు భయం కానీ, రుణ భయాలు కానీ, ఎటువంటి భయాలు లేకుండా హాయిగా ఉంటారు. మేనమామలతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఎందుకంటే బుధ శుక్రులు ఆరోభావం ఉండడం వల్ల, ఎక్కువ శుక్రుడు మంచివాడు కాదండి, రాష్ట్రాధిపతి. ఆరోభావం ఉండడం వల్ల చెడు స్నేహాలు, చెడు ప్రభావం ఉంటుంది. అక్కడ శని రాహులు కూడా ఉన్నారు, మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదేమైనా మీకు ఆరోభావాలు ఉన్నారు కాబట్టి హెల్త్ ఇష్యూస్ రాకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సప్తమ స్థానంలో రవి ఉన్నాడు కదా, చాలా తప్పు కదా. 11వ ఇంటి వాడు సప్తమంలో ఉంటే
బిజినెస్ పరంగా డబ్బులు సంపాదిస్తారు ఉండవు. అదొకటి. ముఖ్యంగా సప్తమ స్థానంలో రవి ఉన్నాడంటే వివాహాది శుభకార్యాలు పోస్ట్పోన్మెంట్ చేసుకుంటూ ఉంటారు, ఆలస్యం అవుతూ ఉంటుంది. ఒక పట్టాన్ని మీకు ఇష్టం ఉండదు, ఆ తర్వాత చేసుకుందాంలే మ్యారేజ్ అన్నట్టుగా ఉంటారన్నమాట. కానీ ఈ సప్తమ స్థానం రవి ఉండడం వలన మీరు ఉన్న ప్రదేశాన్ని నుంచి మీ వృత్తిరీత్యా మీరు జీవనోపాధి కోసము, జీవనోపాధి అంటే ఏంటంటే బతకడం కోసము విదేశాలు వెళ్ళి తీరుతారు. అక్కడ అంటే అందరూ వెళ్ళిపోతారండి, అలా కాదు. మీ జాతకాల రీత్యా ఆ ప్రోగ్రామ్ సెట్ చేసుకుంటారనమాట. అలాగా సప్తమంలో ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు. అక్కడ మీకు ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. అంతేకాకుండా మీరు వేరే వాళ్ళ ఇళ్లలో ఉండి భుజించవలసి వస్తూ ఉంటుంది. పరగృహంలో భుజించడం ఉంటుంది. పరగృహం అంటే మీ వాళ్ళదే ఇల్లు అండి. అది మీ ఇల్లు కాకుండా మీ పిల్లలదో మీ చుట్టాలదో ఎవరిదో ఉంటుంది. అక్కడ ఉండడం వలన జీవనోపాధి ఉండడం వల్ల మీకు ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. ముఖ్యంగా మీరు మీ భార్య గారి మాట వింటారు, భార్య గారి మాట జవదాటరు. అందుకనే కదండి మీరు చాలా అభివృద్ధిలో మీరు ఇలా ఉన్నారు. మీరు ఇంత పొజిషన్లో ఉన్నారంటే కారణం ఏంటి? భార్య గారి సలహాలు, ఆవిడ మాట, ఆవిడికి గౌరవం ఇవ్వడం వల్లనే. ఖచ్చితం ఇది. సరే, నేను చెప్పేది మీకు తెలీదా? తెలుసు. సరేనండి. అష్టమ స్థానంలో గురుడు ఉన్నాడు. అష్టమ స్థానంలో గురుడు కూడా చాలా మంచి చేస్తాడండి మీకు. అంటే కొన్ని సందర్భాల్లో ఫైనాన్షియల్ స్టేటస్ని కొద్దిగా ఖర్చు పెట్టి చేస్తుంటాడు. ఆరోగ్య విషయం మాత్రం ఇబ్బంది పడ్డండి. 9th హౌస్ లార్డ్ కూడా మీకు బాగున్నాడు. శత్రువుల వల్ల ధన సంపాదన ఉంటుంది, విదేశాలు వెళ్తారు, మీ వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ ఉద్యోగస్తులకు మాత్రం చాలా బాగుందండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వస్తాయి. అందున లేడీస్ కూడా చెప్తున్నారండి, మీరే అందులో అంటే అందులోని కాదండి, అంటే జనరల్గా అందరికీ గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి వీళ్ళందరూ కూడా 10th హౌస్లో 10th హౌస్లో ఉండవు. ఇది ఒక విషయం పాయింట్ చెప్పాలి. మీది చరరాశి కదా, ఈ చరరాశి 10th హౌస్ కూడా చరరాశి. 10th హౌస్ వాడు చరరాశిలో ఉన్నాడు. మూవీస్ ఆయన అంటే ఈ కాంబినేషన్ ఉందంటే ఫారిన్ వెళ్తారని అర్థం అండి. మీ జాతకాలు కూడా చూసుకోండి, ఫారిన్లో వెళ్తారు. ఫారిన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఫారిన్లో ఉంటారు. పైగా మీ ఉద్యోగ రీత్యా ఫారిన్ వెళ్తారు, మీ బిజినెస్ల రీత్యా విదేశాలు వెళ్తారు, షూటింగ్ రీత్యా విదేశాలు వెళ్తారు. కుజచంద్రులు దశమస్థానంలో ఉన్నారు అంటేనే మీకు సప్తమాధిపతి దశమంలో, పైగా ఇక్కడ చూడండి సప్తమాధిపతి దశమంలో ఉన్నాడు. అదో కారణం కదా ఫారిన్ కంట్రీకి వెళ్ళడానికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయండి. కర్ణుడు ఏదో అంటారు కదా, అలాగే మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అది భగవంతుడు మీకు కల్పించాడు. కానీ కాలసర్పదోషంలో ఉన్నారు. 12th భావము కేతు ఉన్నాడు కదా 12th హౌస్లో. కేతు ఉండి శని దృష్టిస్తున్నాడు కదండి. అంటే ఎప్పుడు 12th హౌస్లో అంటే ఆ ఖర్చులు అధికంగా ఉండడము, ఇబ్బంది పడిపోతూ ఉండడము, చాలా అనారోగ్య సమస్యలు ఉండడము, మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండడము, హాస్పిటల్లో చేరడము, మా బాబాయ్ చాలా విధంగా భయపడిపోతూ ఉంటాం మనం. చాలా కష్టంగా ఉంటుంది కాలసర్పదోషంలో ఉన్నారు కాబట్టి. కానీ ఒక పాయింట్ పెట్టాడు భగవంతుడు. ఏంటంటే 8, 9 తారీఖుల్లో చంద్రుడిని పెట్టాడు అక్కడ. అంటే చంద్రుడు పెట్టడం వల్ల కేతు మంచి బలవంతుడు అయిపోయాడుగా. మరి అక్కడ గురుదృష్టి పెట్టడం వల్ల, గురుదృష్టి కూడా కేతు ఉండడం వల్ల మరింత బలవంతుడు అయిపోయాడుగా. అంటే చెడు ఫలితాలు తక్కువ, శుభ ఫలితాలు ఎక్కువ ఉండాలిగా. ఉంటాయి కూడా, ఉండి తీరతాయి. అంటే ఏంటి? సన్మానాలు జరగడము, విదేశాల్లో స్టాంపింగ్ అవ్వడము, అక్కడ రాజపూజ్యం ఉండడము, అలాగే గుడులకి గోపురాలకి దానం ఇవ్వడము, మీకు అద్భుతంగా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంది. ఏదైనా కాలసర్పదోషంలో ఉన్నారని మీరు రావుకేతువులకి, కుజుడికి సంబంధించిన పూజలు చేసుకోండి. మోపిదేవి అటువంటి ఊళ్ళల్లో సుబ్రహ్మణ్య స్వామికి ప్రతిష్ఠ చేసుకోండి. జీవితాంతం మనకు ఉపయోగపడుతుంది, సర్పదోషం ఉండదు. అలాగే శ్రీకాళహస్తి వెళ్ళినా, అయితే మన దగ్గర ఉన్న దేవాలయాల్లో వెళ్ళినా రావుకేతు సంబంధించినటువంటి సర్పదోషం మీకు ఉంది. సర్పదోషం ఉందంటే అనేక రకాలుగా ఇబ్బంది పడిపోతూ ఉంటాం మనం. కానీ వీటి నుంచి బయటపడిపోవాలంటే మనం శ్రీకాళహస్తి వెళ్ళడము, అదే ఆ స్వామికి మన ఆన్లైన్లో బుక్ చేసుకుని చేయించుకోవడం తప్ప మనకి వేరే ప్రత్యామ్నాయం లేదు. అదే మన ఇంట్లోనే ఎక్కడైనా చేయించుకోండి, గుళ్ళోనే అక్కడ చేయించుకోవడం మంచిది. ఈ విధంగా మీకు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు 12 రాశుల వారికి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా చెప్పదగ్గ పరిష్కార మార్గాలు, రెమెడీసు, చేసుకోవాల్సిన పూజలు ఉన్నాయని చెప్తాను. దానికంటే ముందర రాహుకేతుల మధ్యలో, ఇంక్లూడింగ్ చంద్రుడు మధ్యలో గ్రహాలన్నీ ఉండిపోయాయండి. అంటే గ్రహాలు ఉండిపోవడం వల్ల శుభ ఫలితాలు తక్కువగా ఇస్తారు. అంటే ముందర మీనరాశి నుంచి కన్యారాశి వారి వరకు కూడా ఫలితాలు తక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళకి దేంట్లోనూ కూడా సక్సెస్ కాలేకపోతుంటారు, వెనకబడిపోతూ ఉంటారు. పైగా కుజుడు కూడా నీచ స్థితిలో ఉన్నాడు. కుజుడు కూడా బాగాలేదు. అందుకని సర్పదోషం ప్రతి రాశికి ఉంది రాహుకేతులు ఈ వారం రోజులు.
కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు అవకాశం ఉందంటే అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడము, అమ్మవారి కుంకుమ పూజలు చేయించుకోవడము, అమ్మవారికి చండీ హోమాలు చేయించుకోవడంతో పాటు మీరు శ్రీకాళహస్తిలో రావుకేతులకి సర్పదోషం నివారణకు మీరు పూజలు చేయించుకోండి. అలాగే శివుడిని అమ్మవారిని చూడండి, అక్కడ పూజించండి, పార్వతీ అమ్మవారు. అలాగే నాగప్రతిష్ఠ చేసుకోవడం అంటే మోపిదేవులు నాగప్రతిష్ఠ చేసుకుంటే ఎంతో అదృష్టం ఉండేది, కానీ మేము చేసుకోలేము. మేము కూడా చేసుకున్నామండి. అది చేసుకోవడం వల్ల మంచి శుభఫలితాలు వస్తాయి. నాకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి చెప్తున్నానండి. నాగప్రతిష్ఠ చేసుకునే వాళ్ళకి అన్ని రకాల దోషాలు పరిహారం అయిపోతాయి అంటారు. ఎక్కడ చేయించుకున్న పర్లేదండి. మోపిదేవుల పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోపిదేవుని చెప్తున్నాను నేను. సో ఇలా చేయించుకోవడం వల్ల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మీ రాశి వాళ్ళందరికీ ప్రభావం ఉంది కాబట్టి ఎక్కువగా దేవతారాధన, దైవభక్తి ఎక్కువ కలిగి ఉండాలి. మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడిని పూజించండి. ముఖ్యంగా గాయత్రి అమ్మవారిని అలాగే సూర్యభగవాన్ ఆరాధన చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. పైగా ఇది వైశాఖ మాసంలో విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసము అంటాం. మంచి శుభకార్యాలన్నీ చేస్తుంటాం మాసంలో. కాబట్టి విష్ణువుకు సంబంధించిన తులసి మాల కానీ, ఆయన పూజించడం వల్ల కానీ, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు కానీ చేసుకుంటే ఈ 12 రాశుల వాళ్ళకి మంచి శుభఫలితాలు కలుగుతాయనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. సో కాబట్టి మీ అందరికీ మంచి జరగాలని, అందరూ భోగభాగ్యాలతోటి, సుఖ సౌఖ్యాలతోటి సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.